మరణం పట్ల మనకున్న భయాన్నంతటినీ పోగొట్టి దానినొక సాధారణ మార్పుగా చూపే అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్థమయ్యేలా ఒక సామాన్యమైన ఉదాహరణిస్తాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఒక మనిషి చినిగిపోయిన పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా అలాగే ముసలిదైన లేదా పనికిరాని శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మనం రాత్రి వేసుకున్న బట్టలు ఉదయాన్నే మార్చుకుంటాం, అప్పుడు ఏడుస్తామా? లేదు. అలాగే ఈ శరీరం కూడా ఆత్మకొక వస్త్రం, డ్రెస్ మాత్రమే. లోపల ఉన్న నేను అనే వ్యక్తి మారడం లేదు, కేవలం బాహ్యంగా ఉన్న శరీరం అనే కవచం మాత్రమే మారుతోంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మరణమనేది విచారించదగ్గ విషయం కాదు, అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం అని తెలుస్తుంది. అర్జున, భీష్ముడు, ద్రోణుడు పాత శరీరాలను వదిలి దివ్యమైన కొత్త శరీరాలను పొందబోతున్నారు. వారి ఆత్మకు నాశనం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు శోకిస్తున్నావు అని కృష్ణుడు ప్రశ్నిస్తాడు. మన జీవితంలో కూడా ఒక వస్తువు లేదా వ్యక్తి దూరమైనప్పుడు అది కేవలం రూపం మార్చుకుందని గ్రహిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం బట్టలు కాదు, బట్టలు ధరించిన వ్యక్తివి. అలాగే మనం శరీరం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మవి. సరే, ఆత్మ బట్టలు మారుస్తుంది సరే, కాని దానికేదైనా గాయమవుతుందా? కత్తులు దాన్ని కోయగలవా? ఆ ఆత్మ యొక్క అద్భుత లక్షణాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.